ఈ పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది గొప్ప గొప్ప దేవుని సేవకులు వచ్చి విస్తారమైన వాక్యాన్ని పంచిపెడతా వెళ్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా తూచా తప్పకుండా డేట్లు మార్చకుండా, సమయం మార్చకుండా సభలు పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అప్పులు చేసైనా సరే సభలు పెడతా ఉన్నారు. ఇదిగో ఇంత ప్రయాసపడి సువార్త సభలు జరుగుతున్నాయి కదా. నా ప్రశ్న ఏంటంటే, సువార్త సభలు ఎందుకు మీరు పెట్టుకుంటున్నారు? లేదంటే సువార్త సభకు మీరెందుకు అటెండ్ అవుతున్నారు? మీరెందుకు క్రమం తప్పకుండా సమయాన్ని పాటించి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టి ఈ సువార్త సభలకు మీరు ఎందుకు వస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలుసా? ఒకవేళ ఈ ప్రశ్నకు మీ సమాధానం తెలియకుండా అనేక సభలకు ఇప్పటి వరకు వచ్చుంటే, ఈ ప్రశ్నకు సమాధానం తెలియకుండా అనేక సభలకు భవిష్యత్తులో మీరు వస్తే దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అంటే శూన్యం. నువ్వు ఎందుకు వచ్చావో తెలియకుండా, ఏం జరుగుతుందో గ్రహించకుండా, ఏమి చేయాలో అర్థం చేసుకోకుండా నువ్వు ఎన్ని సభలకు వచ్చినా, ఎన్ని సభల నుంచి వెళ్ళినా, ఎన్ని సభలకు తిరుగుతున్నా దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అని అంటే లేదు.